ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా వల. అంటే వేట నిషేధం టైంలో కొన్ని వలలు ధరణ ఉంటాయి అనుకోండి. నేను ఈ వల చూస్తున్నప్పుడు జీసస్ క్రైస్ట్ టైంలో ఆయన ఈ భూలోకంలో జెరూసలేంలో వారు ఉంటా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సముద్ర ఒడ్డు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు వీళ్ళు వలలు బాగు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వలలు బాగు చేసుకుంటూ ఉంటే యేసు ప్రభువారు వారి యొద్దకు వెళ్ళి మీరు నన్ను వెంబడించమని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడతారు. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడుతున్నప్పుడు వారు బాధను చూస్తారు. ఎందుకంటే రాత్రి అంతా ప్రయాసపడ్డారో చేపలేం పడవు. అందువల్ల వారికి ఉన్నటువంటి ఆ లోన్లీనెస్ గుర్తించి, ఆ బాధను గుర్తించి వారికి ఏం పడలేదని సంగతి అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు మీరు లోపలికి పదండి, దోణి కుడిపక్కకు వల వేయండి, మీకు విస్తారమైన చేపలు పడతాయని చెప్పేసి ఆయన అంటారు. అప్పుడు వారు అయ్యా రాత్రంతా శ్రమపడ్డాం, ప్రయాసపడ్డం, ఏం పడలేదంటే నా మాట చెప్పిన వేయమంటే మారు మాట్లాడకుండా ఈ పేతురు గారు, యాకోబు గారు వీళ్ళు ఏం చేస్తారంటే లోపల తీసుకుని వెళ్ళి మరలా వారు ఉదయకాల సమయంలో వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడతాయి. నేనేమంటున్నానంటే పరిస్థితులు కాస్త తారుమారుగా ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకి పాజిటివ్గా లేకపోయినా, ఎలాంటి పరిస్థితులు డిఫరెంట్గా నీ మీదకి అవి దాడి చేసినా నేను ఒక మాట చెప్తా ఉన్నాను, యేసు మాట వింటే మన జీవితం ధన్యకరంగా మార్చబడద్దు. అది పగల, రాత్ర, మిడ్ నైటా, లేకపోతే ఎండాకాలమా, వర్షాకాలమా కాదు. కాలాలు మారినా యేసు మాట మారదు. యేసు మాట తరతరాలు నిలిచి ఉంటుంది. ఆ మాట ప్రకారంగా మనం ఫాలో అయిపోయామనుకోండి, మన జీవితం ధన్యమైపోద్ది. ఆనాడు వారు యేసు మాట ప్రకారంగా ఫాలో అయిపోయారు. చెప్పిన మాట ప్రకారంగా వల వేస్తారు, చేపలు పడ్డాయి. చెప్పిన మాట ప్రకారంగా వలలు విడిచిపెట్టారు, మనుషులు పెట్టే జాలగా మార్చిపోయారు, ప్రపంచానికి ఒక మాదిరిగా మార్చబడ్డారు. వయసుని చెప్పమంటారా, భూమిని తలకిందులు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నేడు సంఘాలు విస్తరించబడ్డాయంటే వారు చేసినటువంటి ప్రయాస శిష్యులు ప్రభు కోసం అర్పించుకున్నారు. సో యేసు మాట విందాం, ప్రభులో ముందుకు సాగిపోదాం.